26వ అధ్యాయం. దుర్వాసుడు శ్రీహరిని శరణవేడుత శ్రీహరి ఇతుపోద. ఈ విధంగా అతి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదం తెలిసి మిగిలిన వృత్తాంతం ఇట్లు తెలియను. ఈ విధముగా ముక్కోపి అయిన దుర్వాసును భూలోకము, పౌరలోకము, పాతాళ లోకము, సత్యలోకము తిరిగి అన్ని లోకములోనూ తను రక్షించేవారు లేకపోతే వైకుంఠమునున్న మహావిష్ణువు కడుగు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము, నీ భక్తుడైన అంబరీషుడు కీడు చెయ్యదల. దుర్వాసుడు విష్ణువును శరణు కోరుట. శ్రీహరి ఇతపోద. కీడు చేయదలచిన నేను బ్రాహ్మణులను గాను ముక్కోపనై మహా అపరాధం చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యూరుపై తన్నిన సహితివి అని కాలు గురుటు నేనెత్తికిని నీ వక్షస్థలముందనన్నది. ప్రశాంత మనుష్కుడైవై అతని రక్షించితే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపవు. శ్రీహరి శ్రీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదనే దుర్వాసునుడు శ్రీమన్నారాయణ్ణి విధములుగా ప్రార్థించిన. ఈ విధముగా దుర్వాసునుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటల యథార్థములు. నీ వంటి తపోధనులు నాకంతా ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రవు. నిన్ను చూసిన వారు 3 లోకముల యందు భయపడకుండా ఉందరా. నేనే తికరములచే బ్రాహ్మణులను మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గోదేవ బ్రాహ్మణ సాధుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిస్తరక్షణ గావించను. నీ వంకారముగా అంబరీషుని శపించుకైన మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచం ఎందుగల ప్రాణి సమూహము నా రూపములో జాతును అంబరీషు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండదు. కానీ అటువంటి నా భక్తులు నీవు అనేక విధముగా దూషితుడివి. నేను ఎడమ పాదముతో తన్నెత్తివి. అతని ఒంటిపై ఇంటికి నీవు అతిథిపై వచ్చి కూడా నేను వెళ్ళకు రాని ఏడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపు అంబరీషునికే చెప్పవైతివి. అతడు వ్రతభంగముకు భయపడి నీ రాకకై చూచి జలపానం మాత్రమే చేశాను. అంతేకంటే అతను అపరాధం ఏమి చేశాను? రణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహసాత్తికి పవిత్రక్కను చేయదగను కదా. జలపానం మోసరించిన మాత్రాన నా భక్తుని దూషించి చెప్పించుతే అథవా వ్రతభంగము భయపడి జలపానం చేసినాడు కానీ నేను అవమానించడానికి చేయలేదే. నీవు మండిపడుచున్నావు. బతిమాలి నేను శాంతింపజేయుచున్నాను. ఎంత బతిమాలును నీవు శాంతిప నందున నిన్ను శరణ వేడును. నేనెప్పుడు నా రాజు హృదయంలో ప్రవేశించున్నాను. నీ శాప ఫలం 10 జన్మలో అనిపించుదనని పలికిన వాడిని నేనే. అతడు నీ వల్ల భయముచే నన్ను శరణు వేడుచును. కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపము అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తి కోటితో చేసుడు, నిరాపరాధి, దయశాలి, ధర్మతత్పురుడు. అటువంటి వాణిని అకారముగా దూషించుతివి. అతని నిష్కరణంగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపము లోక ప్రకారంకై నేనే అనుభవించుతును. అదెట్లనగా నీ శాపంలో మొదటి జన్మ మత్స్య జన్మ. నేను నీ కల్పంలో మనమును రక్షించు నిమిత్తం
సోమకోడును రాక్షసును చంపుటకు మత్స్య రూపం ఎత్తదను. మరి కొంతకాలముకు దేవదానములు క్షీరక్షారము సాగరము మదించుటకు మందర పర్వతము కవ్వగా చేయదను. ఆ పర్వతం నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మ ఎత్తి హిరణ్యకశిపును చంపి ప్రహ్లాదుని రక్షించును. బలిచే స్వర్గముల నుండి ప్రారంధంలో పడిన ఇంద్రునకు తిరిగి స్వర్గము అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలి చక్రవర్తిని పాతాళ లోకముకు తొక్కి వేయుతును. భూభారం తగ్గించుటకు క్షత్రియులకు జంప బ్రాహ్మణుని జన్మించి భూభారం తగ్గించును. లోక కంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశన రాముడినై జన్మించదు. పిడప యదువ వంశన శ్రీకృష్ణుడుగాను కలియుగను బుద్ధుడుగాను కలియుగంతమున విష్ణు చింటులను విపుని ఎంట కలికి నన్ను పేరును జన్మించి అశ్వరుడై పరిభ్రమించను. బ్రహ్మదేశంలోనందరూ మొట్టుబెత్తుదును. నీవు అంబరీషునకు శాపరూపమును ఇచ్చిన 10 జన్మలో ఈ విధంగా పూజ చేయదును. ఇట్లా నా 10 అవతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసగుందును. ఇది ముమ్మాటికి సత్యం. ఇల్లు కాంతపురాంతక వశిష్ఠపోత కార్తీక మహత్య మండలి షడిశజాయము 26వ రోజు పారాయణ సమాప్తం.